సో అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన అంశం మీద మీ అందరితో మాట్లాడాలని చెప్పి మన మాజీ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ గారు, ఎస్సీజెడ్ కాకినాడ ఎస్సీజెడ్ పోరాట కమిటీగా ఆ రోజు ఎస్సీజెడ్ కోసం పోరాడిన కమిటీ నాయకులు, వివిధ గ్రామాలకు చెందిన రైతు ప్రతినిధులు కలిపి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాం. ఎందుకంటే మీ ద్వారా ఈ రాష్ట్రానికి చాలా విషయాలు చెప్పాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. దురదృష్టం ఏంటంటే ఎంత మంచి చేసినా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఒక కనికట్టులాగా చూపించే కొంత మీడియా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే కాకినాడ ఎస్సీజెడ్కి సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. 2005లో అంటే యాక్చువల్గా 2003 బ్రీఫ్గా నేను దీని హిస్టరీ చెప్తాను, తర్వాత పెద్దలందరూ మాట్లాడతారు. 2003లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమల ఏర్పాటు కోసమని ఏపీఐసి కోసమని కొంత భూమిని సేకరించారు. సేకరించిన తర్వాత 2005లో అయినా కాలపరిమితి అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో రిఫైనరీస్ రావాలి, ఇండస్ట్రీస్ రావాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున భూసేకరణ అనేది ప్రారంభించారు. దాన్ని ఒక ఎస్సీజెడ్గా తీర్చిదిద్దాలనుకుని ప్రారంభించడం జరిగింది. సుమారు 10,400 ఎకరాలు సేకరించాలనే ఉద్దేశంతో దీన్ని మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఇంచుమించుగా ఈరోజు ఎవరైతే కాకినాడ డీప్ సీ వాటర్ పోర్టు సంబంధించిన ఆ ముఖ్య వాటాదారు ఉన్నారో కేవీ రావు గారు, ఆ రోజు ఈ భూసేకరణలో ఆయన ప్రధాన పాత్రధారి. అంతేకాకుండా ఆ తర్వాత హెచ్పిసిఎల్ వస్తుంది, రిఫైనరీ అని, ఓఎన్జీసీ వస్తుందని వాళ్ళెవరు రాకపోవడం ఇవన్నీ జరిగిపోయినాయి. జరిగిన తర్వాత దీన్ని జిఎంఆర్ వాళ్ళు తీసుకున్నారు. సుమారు 8,150 ఎకరాల విస్తీర్ణంలో ఎస్సీజెడ్ని ఏర్పాటు చేయడం కోసం జిఎంఆర్ సంస్థ తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు రైతులు, ఇక్కడ చాలామంది పెద్దలు దీన్ని వ్యతిరేకించారు. 3 లక్షల రూపాయలకి ఎకరం మీరు సేకరించడం అనేది మా జీవితాలు నాశనం అయిపోయే చర్య, మా తరతరాలుగా వస్తున్న ఆస్తుల్ని మీరు లాక్కోవద్దు అని చెప్పి ఉద్యమం ప్రారంభించారు. ప్రారంభించినా కూడా ఇది ఆగలే. ఆ క్రమంలో 2012లో అప్పటికి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ ఎస్సీజెడ్కి వచ్చి ఎంతకాలం ఈ దొంగ బతుకు నీతి నిజాయితీగా బతకాలని కోరుకోండి అని ఏరువాక సాగాడు. ఆయన ఏరువాక సాగి ఒక హామీ ఇచ్చాడు, పెద్ద హామీ. ఏమని ఇచ్చారంటే, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తాను, పేదల దగ్గర భూములు లాక్కోవడం ఏంటి అని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆ సజ్జను కూడా రద్దు చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత 2008 నుంచి రాద్ధాంతం చేస్తూ 2012లో ఏరువాక సాగిన తర్వాత మన పెద్దలందరూ, నాయకులందరూ, ఎవరైతే పోరాటం చేస్తున్నారో నాయకులందరూ ఏమనుకున్నారంటే, చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద మనిషి వచ్చి మేము ఉద్యమం చేస్తుంటే మా కోసం నిలబడ్డాడు కదా, తప్పకుండా మాకు సాయం చేస్తాడని నమ్మారు. మళ్ళీ 2014లో అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు ఎప్పుడు అధికారానికి ముందు ఒకటి, అధికారం తర్వాత ఒకటి, తన వేరియేషన్స్ చూపిస్తూ ఉంటాడు. ఆయన సడన్గా అపరిచితుల్లాగా మారిపోయాడు. ఆయన మారిపోయి 2014 తర్వాత ఇంకా మిగిలిపోయిన భూములను కూడా ఎస్సీజెడ్కి ఇప్పించే కార్యక్రమం మొదలుపెట్టి రైతులు ఏవైతే అవార్డు కాని భూములు ఉన్నాయో, ఏవైతే డబ్బులు తీసుకొని భూములు ఉన్నాయో ఆ భూములను కూడా వీళ్ళకి ఇచ్చేస్తూ, ఇంకా మిగిలిన ఎస్ఐన్ ల్యాండ్స్ కూడా వీళ్ళకి ఇచ్చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ క్రమంలో 2015లో, అంటే ఇంకా రైతు పెద్దలందరూ మీకు విడమర్చి చెప్తారు వారి అనుభవాలు, కాబట్టి నేను క్లుప్తంగా చెప్తున్నా. 2015లో ఈ భూములు మావి, మేము సాగు చేసుకుంటామని
అంటూ ఉంటే ఇంక అక్కడి నుంచి మొదలైంది దమనకాండ. వీళ్ళ మీద కేసులు పెట్టడం, ఒత్తిళ్ళు చేయడం, భయంకరమైన ఒత్తిడి చేసి ఏ స్థాయికి తీసుకొచ్చారంటే అసలు వీళ్ళేదో ఒక నక్సలైట్లాగా, దేశద్రోహుల్లాగా వీళ్ళ ఇంటి చుట్టూ పహారాలు పెట్టడం, వాళ్ళ ఇళ్లల్లో పోలీసులు ఉండడం, అసలు వీళ్ళు కదిలితే వెనకాల పెద్ద పెద్ద పోలీస్ జీపులు వేసుకుని బయటికి వెళ్ళడం, ఆ స్థాయికి తీసుకొచ్చారు. బైండ్ ఓవర్ కేసులు పెట్టి వీళ్ళని ప్రతి రోజు అటెండ్ అయ్యే పరిస్థితిని క్రియేట్ చేశారు పోలీసుల దగ్గర, ఆర్డీఓల దగ్గర. ఇంత ఒత్తిడి ఎదుర్కొంటూ కూడా 2018 వచ్చేటప్పటికి ఉద్యమం తీవ్రతరమైంది. వామపక్షాలు, వైఎస్ఆర్ పార్టీ, ఆ రోజు జనసేన పార్టీ కూడా రైతుల పక్షాన సపోర్ట్ చేస్తూ వచ్చి దీని మీద ఉద్యమం చేసిన క్రమంలో ఇక్కడున్న రైతు పెద్దలందరినీ సెంట్రల్ జైల్లో వేశారు. ముందు సబ్ జైల్లోనే, ఆ తర్వాత సెంట్రల్ జైల్లోనే పెట్టి బెయిల్ రాకుండా, వాళ్ళకి బెయిల్ వస్తాయంటే మళ్ళీ వేరే కేసు పెట్టడం, బెయిల్ వస్తే మళ్ళీ వేరే కేసు పెట్టడం, స్నేహ బ్లాక్లో ఉంచారు, బాత్రూములు కడిగించారు, భయంకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. ఆ క్రమంలో వారు ఏమనుకున్నారంటే ఈ ఒత్తిడి భరించలేకపోతున్నాం, కనీసం 2003 ఎక్విజేషన్ యాక్ట్ కాకుండా 2013 అక్విజేషన్ యాక్ట్ కింద, ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ కిందన్నా పరిహారం ఇస్తే మేము వదిలేస్తామంటే అది కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఈయన ఏం చేశారంటే ఇంచుమించుగా 2094 ఎకరాలు ఆ రోజు ఏపీఐసికి కేటాయించిన భూమిని, అందులో 1589 ఎకరాలు లీజుకి జిఎంఆర్కి ఇచ్చిన భూమిని, ప్రభుత్వ భూమిని, అసైన్డ్ భూమిని వాళ్ళకి సర్వ హక్కులు ఇచ్చేశాడు. దాంతోపాటు ఎంతకి ఇచ్చాడో తెలుసా మీకు? ఎకరం 3 లక్షలకి. దాంతోపాటు 70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగానే ఇచ్చాడు. ఈ దేశంలో చాలా అరుదుగా జరుగుతాయి ఇలాంటి సంఘటనలు, ఉచితంగా భూములు ఇవ్వడం అనేది. కానీ కట్టబెట్టారు. మళ్ళీ దివీస్ని తీసుకొచ్చారు. దివీస్కి ఒక 505 ఎకరాలు ఇచ్చారు. ఇచ్చి ఎవరైతే ఇది కుదరదని పెద్ద ఎత్తున గొడవ చేశాడో అదే పెద్ద మనిషి, అదే సీఎం వన్ సైడెడ్గా రైతులకు వ్యతిరేకంగా పనిచేసి కార్పొరేట్ కంపెనీలకి కొమ్ము కాసిన చరిత్ర కాకినాడ ఎస్సీ జడ్ది. అది అయిపోయిన తర్వాత ఆ దశలో 2018లో గౌరవ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చి పాదయాత్ర చేస్తున్న సందర్భంగా పిఠాపురంలో ఒక హామీ ఇచ్చారు. ఏమని హామీ ఇచ్చారు? మేము అధికారంలోకి వస్తే ఒక కమిటీ వేసి మీ రైతులు ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూముల్ని మీకు అప్పగిస్తాం, మీకు వెనక్కి ఇచ్చేస్తామని చెప్పారు. చెప్పిన ప్రకారం అధికారంలో 2019లో వచ్చిన తర్వాత ఒక కమిటీని వేశారు. ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా నేనున్న పరిస్థితుల్లో నన్ను చైర్మన్గా పెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీసు, ఐఏఎస్ అధికారులు, జిల్లా కలెక్టర్ కన్వీనర్గా ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ వేసిన తర్వాత మేము ఒక నివేదికని ఇచ్చాం. ఆ నివేదికలో మేము చెప్పింది ఏంటంటే, ఫస్ట్ 6 గ్రామాలని చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తరలించేయాలని డెసిషన్ తీసుకుంటే 6 గ్రామాలని తరలించకూడదు, అక్కడే ఉంచాలి, ఉంచుతూ లేఅవుట్ సిద్ధం చేయండి అని చెప్పి ఒక రికమెండేషన్ ఇచ్చాం. ఆ గ్రామాలు శ్రీరాంపురం, బండిపేట, ముమ్మిడివారిపోడు, పాటివారిపాలెం, రావివారిపోడు, రామరాఘవపురం. ఒకవేళ ఈ రామరాఘవపురం అనేది కానీ అక్కడ ఏదైనా సాంకేతిక విషయాల వల్ల షిఫ్ట్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా దాన్ని తీసుకొచ్చి రావివారిపోడు దగ్గరనే పునరావాసం కల్పించాలని ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 2180 ఎకరాలు ఏదైతే రైతులు డబ్బులు తీసుకోలేదో, హ్యాండ్ ఓవర్ చేయలేదో ఆ భూముల్ని మళ్ళీ రైతులకు వెనక్కి ఇచ్చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ ప్రకారం ఇంకా చాలా డెసిషన్స్ తీసుకున్నాం. ఆ రోజు శ్మశాన వాటికల్ని తీసుకోకూడదని, ఒకవేళ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే పూర్తి స్థాయిలో శ్మశాన వాటికలు కానీ, పాఠశాలలు కానీ వీటన్నిటి నిర్మాణం చేసి ఇవ్వాలని ఇవన్నీ చేశాం. చరిత్రలో మొదటిసారి ఎస్ఐన్ ల్యాండ్గా కోన రైతులు పరిహారం తీసుకోకపోతే 657 ఎకరాలకి 5 లక్షల రూపాయల చొప్పున ఇస్తామన్న దాన్ని 10 లక్షలు ఇవ్వడానికి రికమెండ్ చేశాం. ఆ ప్రకారం 10 లక్షలు కూడా ఇచ్చారు. దివీస్ కోసం చంద్రబాబు నాయుడు గారు సేకరించిన భూములు కూడా ఉన్నాయి, దాంట్లో అసైన్డ్ భూములు, వాటికి కూడా 5 లక్షల రూపాయలు అదనంగా పరిహారం ఇవ్వడం జరిగింది. ఈ రకంగా పెద్ద ఎత్తున ఆ రోజు రికమెండేషన్స్ ఇచ్చాం.
75% ఉద్యోగాలు స్థానికులు కల్పించాలని తదితరవన్నీ. అయితే దురదృష్టం ఏంటంటే జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు భూములు లాక్కోవాలని ట్రై చేస్తే జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యి ఆ భూములు వెనక్కిస్తే మీడియాలో ఏం చూపిస్తూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా జగన్ గారు తప్పు చేసినట్టు, చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నాం. మేము అడుగుతూ ఉన్నాం, రైతుల నుంచి భూములు లాక్కోవడం తప్ప, రైతుల భూములు రైతులకి వెనక్కి ఇవ్వడం తప్ప, ఏ విషయం అనేది తేల్చమని అడుగుతున్నాం. అందుకే ఇంకా చాలా సందర్భాలు చాలా విషయాలు దీని మీద మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ ఏదైతే ఉద్యమం చేశారో SEZ రైతులు, ఏవైతే ఇవాళకి కేసుల్లో ఉన్నారో వాళ్ళే మీ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మాట్లాడడం కోసం ఈరోజు ఇక్కడికి హాజరవడం జరిగింది. నా తర్వాత పెద్దలు మన దాడిశెట్టి రాజా గారు, మేడం గీత గారు మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా మీతో మాట్లాడతారు, అనుభవాలు చెప్తారు, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు చేశారు, ఎవరు తప్పు అని చెప్తారు. మేము భూములు వెనక్కి ఇవ్వాలని వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే ఆ రోజు దాన్ని చాలా తప్పు చేసినట్టుగా చిత్రీకరిస్తున్నారు. అంత ఎంత దుర్మార్గంగా ఉందంటే అసలు ఈ రాష్ట్రంలో బయట నుంచి చూసే వాళ్ళకి గత ప్రభుత్వం ఏదో దౌర్జన్యకాండ చేసి మొత్తం తప్పులే చేసినట్టుగా, చంద్రబాబు నాయుడు ఒక్కడే అసలు చాలా గొప్ప నీతిమంతుడిలాగా బిళ్ళపిచ్చే కార్యక్రమం చేస్తుంది మీడియా. ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదని చెప్పడం కోసమే ఎవరైతే ప్రత్యక్షంగా ఆ ఉద్యమంలో ఉన్నారో, ఎవరైతే ప్రత్యక్షంగా ఆ రోజు ఆ కార్యక్రమంలో నష్టపోయారో వాళ్ళే ఇక్కడికి వచ్చారు. దయచేసి కొంచెం ఓపికగా మీరందరూ కూడా సహకరించి వారి మాటలు వినాలని కోరుకుంటూ